ఇది పహారా. నేను కిరణ్ కుమార్. శీర్షిక భారతీయ దక్షిణాది. దక్షిణాది రాష్ట్రాల్లో హిందుత్వం జారిపోతోంది, నీచిపడుతోంది, చులకన పడుతోంది. హిందువులు రోజురోజుకి దిక్కులేని వాళ్ళుగా మారుతున్నారు. కారణం దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో హిందువుల చేతుల్లో కాక ఇతర జాతి వ్యతిరేకులు హిందూ దేశాల చేతుల్లో పాలన ఉండటం. అక్కడ ఉండే ప్రభుత్వాలు హిందువులకి అండగా నిలవకపోవటం. కేరళ కమ్యూనిస్టుల చేతుల్లో, వారి చేత బలపడే ముస్లింల చేతుల్లో ఉంది. తమిళనాడు పెరియార్ రామస్వామి దళిత సిద్ధాంతం, హిందూ వ్యతిరేకి, హిందూ ద్వేషులు, సనాతన ధర్మాన్ని చులకనపరిచే వాళ్ళ చేతుల్లో రాష్ట్ర పాలన ఉంది. కర్ణాటక, తెలంగాణ జాతి వ్యతిరేకులు, హిందూ ద్వేషులు, దేశాన్ని కూల్చేద్దాం అనుకున్న కాంగ్రెస్ పాలనలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఒక క్రైస్తవుడి చేతిలో, హిందూ ద్వేషిగా, జాతి వ్యతిరేకుడిగా ఉంటున్న వ్యక్తి చేతిలో ఉంది. ఈ దశ ఇలాగే కొనసాగితే దక్షిణాది హిందువులకు అనువుగాని ప్రాంతంగా, చులకనపడే ప్రాంతంగా, రోజువారీ దాష్టికాలు, అపసవ్యాలు చూసేవారిగా మిగులుతారు. కనుక హిందువులకు దిక్కెవరు? సహారా.